వాళ్ళు ఇక ఇదంతా చూసేది బీర్లు ఒక 10-15 బీర్లు ఉంటే అన్ని ఫ్రిడ్జ్లో తీసి కింద పెట్టిరు. పక్కకు నిలబడతారు. ఎలక్షన్ల కూడా అని తెలియదు, మీకు ఎట్లా అమ్ముతారో దేనికి అమ్ముతారో అని అన్నాడు. నువ్వు బయటికి పోమ్మ అంటే ఎందుకు సార్ బయటికి ఎందుకు పోవాలంటే నువ్వు మేము మాట్లాడేది ఉందని వాళ్ళిద్దరూ ఒక లైట్ వేసుకున్నారు. ఒక 10 నిమిషాలు ఉన్నారు ఇంట్లో. మోసగాళ్లకు కాదేది అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. ఎన్నికల కోడ్ రావడంతో పోలీసులు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది మోసగాళ్లు అమాయకులను బురుడి కొట్టించారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అని బెదిరించి డబ్బులు దోచుకుని వెళ్లిపోయారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘరానా దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఐదుగురు వ్యక్తులు టిప్ టాప్ గా కారులో వచ్చారు. వారిలో ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ లో ఉన్నాడు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలో నేరుగా ఓ షాపు వద్దకు వచ్చి వాహనాన్ని ఆపారు. హడావిడిగా షాపులోకి వచ్చి తనిఖీలు చేశారు. ఆ షాపులో ఉన్న మహిళ కంగారు పడింది. ఎవరు సార్ మీరు అని భయపడుతూనే అడిగింది. ఎన్నికల అధికారులమమ్మా, ఎలక్షన్ కోడ్ ఉందిగా, మందు ఎలా అమ్ముతున్నారు, ఇవన్నీ చేయకూడదని తెలియదా అని బెదిరించారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. వాళ్ళు ఇక ఇదంతా చూసేది బీర్లు ఒక 10-15 బీర్లు ఉంటే అన్ని ఫ్రిడ్జ్లో తీసి కింద పెట్టిరు. కింద పెట్టిన తర్వాత ఇక ఫోటో తీసుకున్నారు. సెల్ వీడియో దాంతో తీసుకొని పక్కకు నిలబడతారు. బత్తాలుంటే బత్తాలు దానిలో పెట్టుకుపోతామని బీర్లని పట్టుకుంటారు. పట్టుకుంటే ఏం సార్ ఇప్పుడు చెప్పకుండా సడన్గా వస్తే ఎట్లా అది అంటే మా ఎలక్షన్ల కూడా అని తెలియదు, మీకు ఎట్లా అమ్ముతారో దేనికి అమ్ముతారో అని అన్నాడు. నువ్వు బయటికి పోమ్మ అంటే ఎందుకు సార్ బయటికి ఎందుకు పోవాలంటే నువ్వు మేము మాట్లాడేది ఉందని వాళ్ళిద్దరూ ఒక లైట్ వేసుకున్నారు. ఒక 10 నిమిషాలు ఉన్నారు ఇంట్లోనే, నన్ను బయటికి వెళ్ళగొట్టి. అయితే ఇట్లా కాంట్రు అవన్నీ చూస్తారు. ఇప్పుడు గిట్లా చూసుడేది సార్ అన్నీ మరీ వచ్చి ఎప్పుడు మా ఇంటి ముందే అప్పుడు ఎక్కడిది ఊళ్ళో దుకాణాలు బొచ్చాడు ఉన్నాయి. అందరికాడికి పోరు. కానీ ఏంటంటే నీకేందమ్మా ఎప్పుడు దొరుకుతానో వాటికి నీ కాడికి వస్తాం, మంది అమ్ముతానో వాటికి అని అన్నారు. అంటే ఎవరు అమ్మతలేరు. రెడ్యాలతో పాటు నడివాడ, జామండ్లపెల్లి, సీతల తండా గ్రామాల్లోనూ ఇలాగే పలువురు చిరు వ్యాపారులను మోసం చేశారు. ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు దోచుకెళ్లారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిని టార్గెట్ చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడుతున్నారు. నగదు లేని చోట్ల ఫోన్ పే, గూగుల్ పే చేయించుకోవడం మరింత విస్తుగొలిపే అంశం. మోసగాళ్లు ఎంత ముదిరిపోయారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కేటుగాళ్లు మీ గ్రామంలోకి కూడా వస్తే గుడ్డిగా నమ్మి మోసపోకండి. నీళ్ళు వచ్చిన తర్వాత నేను మా వాళ్ళు ఉన్నారు చూసేసి ఆ లోపలికి వచ్చి మొత్తం అంతా చెక్ చేసిరట. లోపలికి చెక్ చేస్తే బీర్లాని ఉంటే తీసి కింద పెట్టి ఆయన ఫోటో తీసిరట. ఏమని కూడా పక్కన నిలబెట్టి ఫోటో తీసిరట. అమ్మ నువ్వు జరుగు అవతల ఇవ్వ అనుకుంటే లోపల కౌంటర్ దాకా వచ్చిరట. కౌంటర్లో కూడా చేపెట్టి బియ్యం చూస్తారట. సార్ అలా ఏమున్నాయి సార్, డబ్బులు ఏముంటాయి, అలా ఏముంటాయి అని ఇంకోటి ఇసుడు వచ్చిందట. లోపలికి లోపలికి రాగానే వాళ్ళు లేదమ్మా ఈ మందు అంతా తీసుకుపోతాం, భర్త తీసుకురా అంటే సార్ నీ కాలు పట్టుకుంటే అమ్మ అసలే అమ్మ అని సార్తో చెప్పినాం ఆల్రెడీ, లేకపోతే ఏమంటే సార్తో మాట్లాడుకోపోని అంటారు. సార్తో అంటే సార్ కార్లో కూర్చున్నాడు ఆయన. వీళ్ళు ముగ్గురు మాత్రం కెమెరా పట్టుకున్నాయని కానిస్టేబుల్ యూనిఫామ్ అని ముగ్గురుగా తెచ్చి లోపలికి వచ్చి ఇప్పుడు రైడింగ్ అన్నట్టు మొత్తం అవన్నీ చెక్ చేస్తారు, చూస్తారంట. ఇల్లు మాది 4 ఇల్లు అయితే మరి కిచెన్ రూమ్ మొత్తం టోటల్ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేస్తా అంటే ఏమో మరి ఇక మరి నిజమే మరి వాళ్ళు ఇక డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి ఏమో కాలు ముడుతుంది దాని మీద సార్ ఒక్కసారి వదిలిపెట్టాడు సార్ అని కాళ్ళ మీద కూడా పడ్డదు. అయినా లేదులేమ్మా ఇవన్నీ తీసుకుపోతాం అంటే తీసుకోపోతున్నారంటే మరి డబ్బులు ఇవ్వాలి, ఒక 4,000 ఇవ్వాలంటే ఇక ఏమన్నా సార్ నా దగ్గర డబ్బులు ఏం లేవు, ఒక 1,000 రూపాయలు ఇస్తానంటే అస్సలు లేదట.
లాస్ట్కు 3,000 డిమాండ్ చేసిరట. ఈ పోతానప్పుడు ఉల్లిగడ్డ పొట్టు పెట్టుకుంటే ఆ పొట్ల స్టీల్ బాటిల్ ఒకటి రాయల్ ఛాలెంజ్ రెడ్ ఫుల్ బాటిల్ ఒకటి ఉంటే ఆ ఫుల్ బాటిల్ కూడా ఆ పోత ఇవి పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి మన ఫ్రిడ్జ్లోకి వెళ్ళి 2 వాటర్ బాటిల్ స్టీల్ బాటిల్ తీసుకొని ఈ 3,000 ఈ ఫుల్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోయారట. సార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందా? ఏ పోలీస్ స్టేషన్ ఏమని చెప్పాలి, ఎందుకంటే డిపార్ట్మెంట్ అనే నమ్మకం మొన్నటి దాకా ఉండేది మాకు. లేకపోతే మా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత మనం పోయామని చెప్తాం. మనం చేసేదే సరే ఇల్లీగల్ దందాలు ఎక్కడ ఉన్నది పెద్ద షాపు. మనం ఎవరిని కానీ ఫిర్యాదు చేస్తాం వాళ్ళే కావచ్చు అన్న నమ్మకం నేను మొన్నటి దాకా ఉండేది. ఆల్రెడీ రాజేశ్వర రైన్స్ ఓనర్ కూడా మీకు ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేస్తే మీరు వచ్చినప్పుడు ఒక మాట, మీరు వచ్చినప్పుడు వీడియో అంటే సీసీ కెమెరా లేదు మాకు, ఊళ్ళో సెంటర్ మీద పెట్టే కానీ అది కూడా ఖరాబ్ అయింది, అది కూడా పని చేస్తలేదు అని అన్నా. ఇక ఆయనే పోయి ఫిర్యాదు అయ్యిందట. మరి మొన్న చెప్పిండు మాతోటి, మీరు అట్లా ఎవరు వస్తే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఇవ్వమని కానీ ఏమన్నా చేస్తే చేసుకోమని, కానీ మీరేమో అట్లా మాత్రం డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయకని అని ఆయన కూడా చెప్పిండు. సర్లే అన్నాం. ఇక అంతవరకు వచ్చి వాళ్ళు నా దగ్గర నుంచి 20,000 కావాలని డిమాండ్ చేసి నా దగ్గర సార్ కొంచెం తీసుకుపోయి డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకుపోయి సార్. ఎంత తీసుకోవాలి? 5,000 క్యాష్ ఇచ్చేసాను, 1,500 ఫోన్పే చేసేసాను. ఎక్సైజ్ వల్ల వాళ్ళకి ఫ్లైయింగ్ స్కాడ్ అని చెప్పింది. ఎక్స్చేంజ్ వాళ్ళనే చెప్పారు వాళ్ళు. డ్రెస్ ఉందా? పోలీస్ డ్రెస్? ఒక్కతను పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, కానిస్టేబుల్ అతను, మిగతా వాళ్ళందరూ సివిల్లో ఉన్నారు. 5 మెంబర్స్ వచ్చారు మొత్తం లోపలికి. ఎంత ఇచ్చారు? 5,000 క్యాష్ ఇచ్చాను, 1,500 ఫోన్పే కొట్టాను. ఓకే.